ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం, అందుకొరకు వాళ్ళు ఇట్లాంటివే చేస్తుంటారు. అదే ఓఎస్సీ కాలేజ్ మీదకి పోవచ్చు కదా. నిజంగా ఇట్లా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటివి చేసే వాళ్ళు, ఇది ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా అంటే వాళ్ళు కొంచెం ఈ పండుగ చేయబట్టి కొంచెం పైన ఒక షెడ్ వేసిర్రు, దానికి వచ్చేసి మొత్తానికే తీసి పడేసారు. అదే అంటున్నా కదా, వాళ్ళ దగ్గర తెలివి ఉంటుంది, అతి తెలివి యూజ్ చేస్తుంది ప్రభుత్వము. ఈ యొక్క ప్రభుత్వము అతి తెలివితోని బోనాలు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పండుగ ఇంక పెద్దగా చేసుకుంటున్నారు, ఇది పెద్దగా అవుతున్నది అనే ఉద్దేశంతో మైనారిటీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు, చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు చెప్పుడులా రాత్రి 3ంటికి వచ్చి చేయవలసిన పనే ఉన్నది. రాత్రి 3ంటికి మీరు చెప్పొచ్చు కదా వాళ్ళకి వచ్చి మీరు కావాలంటే ఈ మూలకి యూజ్ చేసుకోండి, ఇదే చెప్పొచ్చు కదా వాళ్ళు కావాలంటే, చిత్తశుద్ధి ఉంటే. లేదు కాబట్టి ప్రభుత్వం మైనార్టీలకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు తీసుకొచ్చి వాళ్ళు వచ్చిన సౌండ్కి వాళ్ళు మంచిగా గ్రాండ్గా అవుతున్నాయి ఫెస్టివల్ అని చెప్పేసి వాళ్ళు కావాలనే దురుద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్య. ఈ యొక్క మన ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వర్క్ మీద వచ్చింది అనుకుందాము, వస్తే ముందర ఇంట్లోకి పోయి వాళ్ళు ఎవరెవరు ఇంట్లోకి పోవాల్సిన అవసరమే ఉన్నది ఇక్కడ. సరే, ఏదైతే ఏమి ఇక్కడ నిజమేంటిది, ఎన్ని రోజులు ఎప్పటి నుంచి ఉన్నది ఈ గుడి గురించి అనేది తెలుసుకుందామని మీ అందరం కలిసి హిందూ బంధువులందరూ కూడా రావడం జరిగింది. దాన్ని నిజం తెలుసుకుందామంటే సిఐ గారు ఏం చెప్పారంటే మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి, ఎంఆర్ఓ గారు వస్తున్నారని చెప్పారు. కానీ వాళ్ళు వేరే విధంగా ఇలా ఎవరికి చేసిండ్రు, ఎంఆర్ఓ ఫోన్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి, మైనార్టీ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తే మంచిగా ఉంటుందని తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. వదిలిపెట్టేది లేదు. మా దగ్గర పెద్ద పెద్దలు రాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలకి అండగా ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. ఓవైసీ సంకలనాకే కాంగ్రెస్ ప్రభుత్వం సకలం చెరువుల ఆల్మోస్ట్ 70% కబ్జా చేసిన కాలేజీని ఏం బీకలేక, వాళ్ళకి భయపడి, ఫాతిమా కాలేజ్కి భయపడి ఏం బీకలేక చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ హిందూ గుళ్ళపై పడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్కి ఓటేసే హిందువులకు సిగ్గుండాలి, కాంగ్రెస్కి ఓటేసే హిందువులు తలదించుకునే పరిస్థితి. ఆల్రెడీ కాంగ్రెస్ రాగానే దునియా గుళ్ళపై దాడులు జరిగినాయి. ఈ మధ్య దాడులు జరుగుతున్నాయి అంటే ఎవడో దుండగుడు దాడి చేయాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దుండగుడు రూపంలో దాడి చేయాలి. ఇవాళ వచ్చి అర్ధరాత్రి దొంగల లెక్క విగ్రహాన్ని తీసుకుపోయి వేరే గుళ్ళ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇవాళ 60 నుంచి 70 ఏళ్ళ పాత గుడి, వేల ఎకరాలు 100 ఎకరాలు కబ్జా గుడి పడుతున్న ప్రభుత్వ స్థలాల్లో చేతగాక 100 గజాలు కూడా లేని అమ్మవారి గుడిని అలా కబ్జా చేసిరని చెప్పి అలా గుడి స్లాబులు కూలగొట్టి అమ్మవారు విగ్రహాన్ని తరలించిర్రు. ఒక శాస్త్రం ప్రకారం తరలించాలి. అసలు వాస్తవంగా అసలు తరలించే రైట్ అనేదే లేదు. ఇవాళ ఎన్నో దర్గాలు రోడ్డు కట్టంగా ఉన్నాయి. మరి మీకు అంతా మొగోళ్ళు అయితే మరి దర్గాల దగ్గర పోయి మాట్లాడండి. ఇవాళ హిందూ దేవాలయాలపై కాదు మీ దాడి. దర్గాలు ఎన్ని ఉన్నాయి, అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి, పెద్ద అక్రమ కట్టడాలు ఇవాళ FTL పరిధిలో కడుతున్నారు. మరి వాళ్ళతోటి రాజీ గుర్చుకొని మా హిందువులపై దాడి, హిందూ దేవతలపై దాడి, హిందూ గుళ్ళని ధ్వంసం చేయడమే ఇలా లక్ష్యంగా పెట్టుకున్నారు. డెఫినెట్గా దీనిపై హిందూ సంఘాలు కానీ, హిందూ ప్రజలు, హిందూ సోదరులు అందరు గమనిస్తున్నారు. ఇట్లాంటి చర్యలు ఇంకా చేస్తే మాత్రం ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పారు, ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఏముండదు ఇలాది యాక్షన్. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఓవర్ ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాదు హోమ్ మినిస్టరు, అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్. వాళ్ళ కనుసైగలనే నడుస్తుంది ఏమైనా సరే. ముఖ్యంగా హిందువుల గుళ్ళపై దాడి మాత్రం వాళ్ళ కనుసైగలనే నడుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మీకు అంతా
పెద్ద పోటుగాన్లు అయితే పోయి ఆ సకలం చెరువుల కబ్జా గురిపడ్డ ఆ యొక్క కాలేజీని కూల్చి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోమని చెప్తున్నా. హిందూ గుళ్ళ కాదు. పేరుంది, ప్రజాప్రతినిధి మొత్తం ఇక్కడ చుట్టుపక్కలనే ఉంటారు. ఇంత అన్యాయం జరుగుతా ఉంటే కూడా ఎందుకు స్పందించట్లేదు? ఓన్లీ బీజేపీ స్పందించాలి, వేరే పార్టీలు స్పందించరు. వేరే పార్టీలో హిందువులు నాయకులు ఉన్నారు, గుళ్ళు పోతారు, దండాలు పెట్టుకుంటారు. కానీ ఏదైనా గుడిపై దాడి చేస్తే మాత్రం రారు. ఎందుకంటే వాళ్ళకి పదవులు ముఖ్యం. బీజేపీకి పదవులు ముఖ్యం కాదు, మాకు హిందుత్వం ముఖ్యము, మా హిందూ సోదరులు ముఖ్యం.